మధ్య గురక సమస్యలు ఎక్కువ చూడడం జరుగుతుంది. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ వలన, ఆ ఒబేసిటీ వలన చాలామంది మనకు గురక సమస్య ఉందన్నది కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మనకు గురక అన్నది 70 to 80% వాళ్ళల్లో అది నార్మల్గానే కన్సిడర్ చేస్తాం. కానీ ఒక 20 to 30% పీపుల్లో మాత్రం మనకు ఇది గురక అనేది ఒక సమస్య. అంటే వాళ్ళ ఏ ప్రాబ్లం ఏమవుతుందంటే నైట్ అంతా కూడా కంటిన్యూస్గా ఈ గురక ఉన్న వాళ్ళకు శ్వాస అన్నది సడన్గా ఆగిపోవడం జరుగుతుంది. మనకి ఇది శ్వాసనాళం ద్వారా కంటిన్యూస్గా మనం పడుకున్నా మేలుకున్నా కానీ ఆక్సిజన్ లెవెల్స్ అన్నది కంటిన్యూస్గా, ఎయిర్ అనేది కంటిన్యూస్గా సప్లై అవ్వాల్సి ఉంటుంది. కానీ వీళ్ళల్లో గురక సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో, అంటే ఒబేస్ పీపుల్ కానీ వాళ్ళల్లో ఏమవుతుందంటే ఏదైతే గాలి వెళ్ళాల్సిన నాళం అంతా కూడా మూసుకుపోవడం, అంటే కొంచెం కంప్లీట్గా మూసుకుపోవడమా లేదంటే కొంచెం పార్షియల్గా తక్కువగా మూసుకుపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళల్లో సడన్గా ఆక్సిజన్ సప్లై అనేది కట్ అయిపోవడం జరగడము లేదంటే తగ్గిపోవడం అన్నది జరుగుతుంది. వాళ్ళు ఏమవుతుందంటే కంటిన్యూస్గా మళ్ళీ నిద్రలో లేస్తూ ఉంటారు. మనకు సడన్గా ఏదైనా ఎవరైనా గాలిని ఆపినట్టయితే ఏమవుతుంది, సడన్గా లేస్తాం భయపడి. అట్లా కంటిన్యూస్గా రిపీటెడ్ ఎపిసోడ్స్, అంటే కొంతమంది వాళ్ళు వచ్చేసి 100 times 200 times అలా లేవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ లేవగానే మళ్ళీ శ్వాస వెళ్ళడం జరుగుతుంది, మళ్ళీ పడుకోవడం, అలా కంటిన్యూ అవుతుంది. అలా ఎపిసోడ్స్ రావడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఏమవుతుంది, బీపీ ఫ్లక్చుయేట్ అవ్వడం కానీ లేదంటే వాళ్ళలో షుగర్స్ అనేది అన్కంట్రోల్డ్ అవ్వడము. వీళ్ళలో మేము ముఖ్యంగా చూసేది స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్. వీళ్ళల్లో మనకు బ్రెయిన్ సంబంధించిన స్ట్రోక్స్ రావడం కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ ఎక్కువగా చూస్తున్నాం. వీళ్ళు ప్రైమరీ ఏమనుకుంటారంటే ప్రాబ్లం అనేది మీకు బీపీ షుగర్ వల్ల కానీ లేదంటే మనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడము లేదంటే హార్ట్ అటాక్స్ వచ్చాయన్నది దాన్ని మాత్రమే ప్రైమరీగా కన్సిడర్ చేస్తుంటారు. కానీ ముఖ్య కారణం వచ్చేసి ఈ గురక సమస్య. మనం అనుకున్న 20 to 30% పీపుల్లో రిపీటెడ్ ఎపిసోడ్స్ మనకు 100-200 times అనేది రిపీటెడ్గా నైట్ అంతా ఓవర్ నైట్ లేస్తూ ఉండడం వలన ఈ సమస్యలు ఎక్కువ రావడం జరుగుతుంది. అంటే అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే మనం హిస్టరీ అంతా కలెక్ట్ చేస్తాం. అంటే డే టైం ఎక్కువగా పడుకోవడం ఏమైనా జరుగుతుందా, లేదా నైట్ బీపీ అన్కంట్రోల్గా ఉంటుందా, ఆర్ ఒబేసిటీ ఉందా పేషెంట్కి, ఇలా మనం అంతా హిస్టరీ తీసుకొని ఒక స్కేల్స్ అనేవి ఉంటాయి. ఆ స్కేల్స్ ప్రకారంగా వాళ్ళ సివియారిటీ అనేది అసిస్ట్ చేయడం జరుగుతుంది. ఇలా హై రిస్క్ ఉన్న వాళ్ళలో ఏం చేస్తామంటే స్లీప్ స్టడీ చేయడం జరుగుతుంది. మన దగ్గర స్లీప్ స్టడీ వాళ్ళకు ఓవర్ నైట్గా వాళ్ళు కంప్లీట్గా నైట్ పడుకునే ముందు స్టార్ట్ చేసి మార్నింగ్ లేచే వరకు వాళ్ళలో ఎన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి, కంటిన్యూస్గా ఎన్ని టైమ్స్ హవర్లీ ఎన్నిసార్లు లేస్తున్నారు అన్నది నిర్ధారణ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా ఆ సివియారిటీ మైల్డ్ ఉందా, మోడరేటా, సివియర్గా ఉందా అన్నది మనం నిర్ధారణ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏదన్నది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అంటే మైల్డ్ మోడరేట్ ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, వెయిట్ తగ్గడం అలాంటిది చేయడం జరుగుతుంది. లేదా సివియారిటీ ఉన్న వాళ్ళలో అవసరాన్ని బట్టి సిప్యాప్, బైప్యాప్ అన్నది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ పరీక్షలన్నీ కూడా మనం శ్రీ విష్ణు హాస్పిటల్లో మనం చేయడం జరుగుతుంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్టయితే మనకు హార్ట్ స్ట్రోక్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ కానీ అన్కంట్రోల్డ్గా బీపీ షుగర్ ఇలాంటివి రాకుండా మనం ముందే జాగ్రత్త పడవచ్చు.